యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ ధ్యానాలలో 11 అధ్యాయాల వరకు ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ముందుగా ఒక మాట గమనించండి. ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే ఈ వీడియో లింకును మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, రక్త సంబంధికులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దేవుని పనిలో నాతో జత పనివారుగా కొనసాగాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పటం ద్వారా, అలాగే వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం ద్వారా దేవుని పనిలో మీరు కొనసాగుతున్నట్టుగానే మీరు భావించాలని మనవి చేస్తూ ఉన్నాను. కలిసి దేవుని పని కొనసాగిద్దాం. దేవుని రాజ్య వ్యాప్తిలో మనము పని కలిగిన వారముగా కొనసాగుదాం. దేవుడు అట్టి మనసు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. మంచిది ప్రియులరా, ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 5వ వచనం. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను అను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి, పడమట ఉన్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో, నీవు చక్కని దానవని నేనెరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము అనెను. అబ్రాము
ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు అయి ఉండుట చూచిరి. 15వ వచనం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయినటువంటి శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్న, దేవుడు అబ్రాహామును ఏ దేశము నుండి ఏ దేశమునకు వెళ్ళమన్నాడు? దేవుడు అబ్రాహామును ఏ దేశము నుండి ఏ దేశమునకు వెళ్ళమన్నాడు? రెండవ ప్రశ్న, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని ఎవరు ఎవరితో అన్నారు? నిన్ను గొప్ప జనమునుగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని ఎవరు ఎవరితో అన్నారు? 3. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు ఆయన వయస్సు ఎంత? అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు ఆయన వయస్సు ఎంత? 4. అబ్రహాముతో పాటు బయలుదేరినది ఎవరెవరు? అబ్రహాముతో పాటు బయలుదేరినది ఎవరెవరు? 5. అబ్రహాము ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి ఏ వృక్షమునొద్దకు చేరాడు? అబ్రహాము ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? అబ్రాహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి ఏ వృక్షమునొద్దకు చేరాడు? 6. కనానీయులు ఎవరు? వారి వంశకర్త ఎవరు? కనానీయులు ఎవరు? వారి వంశానికి సంబంధించిన మూల పురుషుడు ఎవరు? 7. అబ్రాహాము యెహోవాకు బలిపీఠము ఎక్కడ కట్టాడు? ఎందుకు కట్టాడు? అబ్రాహాము యెహోవాకు బలిపీఠము ఎక్కడ కట్టాడు? ఎందుకు కట్టాడు? 8. అబ్రాహాము గుడారము వేసి ప్రార్థన చేసినది ఎక్కడ? అబ్రాహాము గుడారము వేసి ప్రార్థన చేసినది ఎక్కడ? 9. కనాను దేశములో కరువు వచ్చినప్పుడు అబ్రాహాము ఏ దేశమునకు వెళ్ళి నివసించెను? కనాను దేశములో కరువు వచ్చినప్పుడు అబ్రాహాము ఏ దేశమునకు వెళ్ళి నివసించెను? 10. శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎవరు అన్నారు? శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవు అని ఎవరన్నారు? 11. నీవు నా సహోదరివని చెప్పు అని ఎవరు ఎవరితో అన్నారు? నీవు నా సహోదరివి అని చెప్పు అని ఎవరు ఎవరితో అన్నారు? 12.
ఫరో అధిపతులు శారాయిని చూచి ఎవరి ఎదుట ఆమెను పొగిడిరి. ఫరో అధిపతులు శారాయిని చూచి ఎవరి ఎదుట ఆమెను గూర్చి పొగిడిరి. 13. ఐగుప్తు రాజుల యొక్క పదవి యొక్క బిరుదు పేరేమిటి? ఐగుప్తు రాజుల యొక్క పదవి యొక్క బిరుదు పేరేమిటి? 14. ఫరో అబ్రహామునకు మేలు చేయుటకు కారణమేమి? ఫరో అబ్రహామునకు మేలు చేయుటకు కారణమేమి? 15. యెహోవా ఫరో రాజును ఎందును బట్టి మహావేదనల చేత బాధించెను. యెహోవా ఫరో రాజును ఎందును బట్టి మహావేదనల చేత బాధించెను. 16. ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు అని ఎవరితో అన్నారు? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు అని ఎవరితో అన్నారు? 16. ఫరో తన జనులకు ఏమని ఆజ్ఞాపించాడు? ఫరో తన జనులకు ఏమని ఆజ్ఞాపించాడు? 17. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ప్రియులారా, ఈ 12వ అధ్యాయానికి సంబంధించినటువంటి వాక్యంలో కొంత మట్టుకు ప్రశ్నలను నేను మీ ముందుకు తెచ్చాను. ఇంకా ధ్యానం చేస్తే ఇంకా అనేక ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలను కూడా చూడవచ్చు. కనుక మీరు కూడా ఈ వినటంతో పాటు వాక్యాన్ని ధ్యానించండి. 12వ అధ్యాయాన్ని 1-2 సార్లు చదివి ధ్యానించి అందులో అనేక ప్రశ్నలను మీరు వెలికి తీస్తే ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నట ద్వారా వాక్యాన్ని ఇంకా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి మనస్సు మీకు దయచేయునుగాక. ఆమేన్.